ఫ్రెండ్స్, విశ్వం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడున్న ఈ కాంక్రీట్ జంగిల్లో తన డాబా పైన వ్యవసాయం చేస్తున్న ఒక మహిళని మనం ఈరోజు కలవబోతున్నాం. ఎస్, తన ఇంటి మిద్దెను ఒక వ్యవసాయ క్షేత్రంగా మలిచారు ఆవిడ. వారి పేరు ధనలక్ష్మి గారు. సెక్రటరియట్ లో పనిచేశారు. ఈ రోజు మనం వారిని కలవబోతున్నాం. సాధారణంగా మనం కూరగాయలు తీసుకురావాలంటే బజార్కి వెళ్తాం. ఆవిడ నవ్వుకుంటూ అలా మెట్లెక్కి డాబా మీదకి వెళ్తారు. ఒకసారి వారిని పలకరిద్దాం రండి. హాయ్ అమ్మా. ఎన్నాళ్ళకి మా గార్డెన్ దర్శనానికి వచ్చా విశ్వం టీవీ ద్వారా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. సో నైస్ అమ్మా. అసలు ఎంటర్ అవుతుంటే మీ మొక్కలు మీ పూలు నన్ను పలకరించినాయి తెలుసా. చాలా బాగుంది. ఓహో, మా గార్డెన్ లోనే ఇది ఒక చిన్న మెమరీ. థ్యాంక్ యూ. సో క్యూట్. థ్యాంక్ యూ అమ్మా. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. అమ్మ, అసలు మిద్దె తోట అంటే ఏంటి? మిద్దె తోట అంటే మనం తినే పంటల్ని మనమే పండించుకోవచ్చు అనమాట. అంటే ఎలాంటి రసాయన ఎరువులు వేయకుండా మనము ఆరోగ్యంగా ఉంటాం. మన పంటలు మనమే పండించుకుంటే దానివల్ల చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆనందం, ఆహ్లాదం, 10 మందికి కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటది. మిద్దె తోటను అందరూ పెంచుకుంటే అమ్మ చాలా బాగుంటది. కాకపోతే అమ్మ చాలా పని అని అట్లా కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏముండదండి, మీరు అందరూ స్టార్ట్ చేస్తే మాత్రం అసలు వన్స్ స్టార్ట్ చేశారనుకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు ఇది పెట్టి 2002 ఫెబ్ లో స్టార్ట్ చేసామమ్మా. ఓకే. యాక్చువల్ గా మేము అప్పుడే కొత్తగా ఇల్లు కట్టుకున్నాము. కట్టుకునే ముందే మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. మిద్దె తోట పెంచే ప్లాన్ కూడా చేసాము. అది ఫ్రీ కాషన్స్ తీసుకున్నాము. అందరు ఏంటంటే మిద్దె తోటలో పెంచుతుంటే ఇళ్ళు పాడైపోతాయని, లీకేజ్లు వస్తాయని అందరూ చాలా భయపడుతున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా భయపడక్కర్లేదండి. మీరు విశ్వం టీవీ చూడండి, మీకు చాలా తెలుస్తుంది మిద్దె తోటల గురించి. మేము చాలా ఫ్రీ కాషన్స్ తీసుకున్నాం. ఎలా తీసుకున్నాం ఏంటి అనేది మీకు నేను పైకి తీసుకెళ్లి మిమ్మల్ని చూపిస్తానమ్మా. మాకైతే 4 years నుంచి చాలా హ్యాపీగా ఉంది. అసలు యాక్చువల్ గా మేము మిద్దె తోట పెంచాలని ఫస్ట్ ఆలోచన లేకుండే. అయితే మేము ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను సెక్రటేరియట్ లో పనిచేసేదని. నా పేరు ధనలక్ష్మి. మా హస్బెండ్ దుర్గా ఎస్టేట్స్ అని ఆయన ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారు. ఆయన పేరు గుమ్మడి వెంకటేశ్వర. అయితే ఈ పాలేకర్ గారి వీడియోస్ ఆయన చాలా బాగా చూసేవారమ్మా. అంటే యాక్చువల్ గా మేము రైతు కుటుంబం నుంచే వచ్చాము. అయితే ఏమైనా సరే పొలాలు తీసుకోవాలి, పండించాలి, ఖాళీగా ఉన్నాం కదా అని ఆయన ఇంట్రెస్ట్ తోటి మేము ఈ సరౌండింగ్స్ మొత్తము పొలం కొనాలని తిరిగామమ్మా బాగానే. అయితే మా బడ్జెట్ లో మాకు ఆ పొలాలు దొరకలేదు. ఇప్పుడు ఇంకా చాలా కాస్ట్ ఎక్కువైపోయింది. ఆ చిన్న కాస్ట్ ని మేము బేర్ చేయడానికి కొద్దిగా వెనకాడం. అయితే మా హస్బెండ్ ఏంటంటే ఎక్కడో పొలాలు కొని ఎక్కడో చేయడం ఎందుకు, మన ఇంటి మీదే మనం సేద్యం తోటి వ్యవసాయాన్ని మొదలు పెడదాము అంటే అప్పుడు నేను అపోజ్ చేశాను. వద్దు, నేను ఇప్పుడే కొత్తగా రూపాయి మిగిల్చుకొని కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నాము, అది లీకేజ్లు అవుతాయి, పాడవుతాయి, వద్దు అని జనరల్ గా లేడీస్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మా ఇంట్లో ఏంటంటే కష్టంతో పైకి వచ్చిన వాళ్ళం కాబట్టి అలా వద్దు అంటే ఏం కాదు, నాకు ఐడియాస్ అన్ని బాగున్నాయి, చేసుకుందాం అని చెప్పి ఆయన స్టార్ట్ చేశారు. మేము ఎంత బడ్జెట్ పెట్టామనేది కూడా నేను పైన మీకు డీటెయిల్ గా చెప్తాను. చాలా లో బడ్జెట్ లో మేము ఈ మిద్దె తోటల్ని స్టార్ట్ చేసామమ్మా. మేమంటే కూరగాయలు కొనాలంటే బయట మార్కెట్ కి వెళ్తాము. మీరు హ్యాపీగా మెట్లకి పైకి వెళ్తారు, అంతేనా? సరిపోతాయా మీ ఇంటి వరకు? మా ఇంటి వరకే కాదమ్మా, ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా సెక్రటేరియట్ లో పనిచేసే ఎంప్లాయీసే ఉంటారు ఈ కాలనీలో. నేను మా మిద్దె తోటలో నాకు 1 week ఒకసారి ఒక 5 kgs, కొన్ని కూరగాయలు అయితే ఒక 10 kgs అట్లా వస్తూ ఉంటాయి.
అన్ని మేము ఒక్కలమే తినలుగా, నేను మా హస్బెండే ఉంటాం, మా పిల్లలు బయట ఉంటారు. నాకు 2 అమ్మాయిలమ్మ, పెద్ద పాప US లో ఉంటది, చిన్న పాప ఆస్ట్రేలియాలో ఉంటది. అందుకని నేను పండిన పంటని నేనే కాదు, నాతో పాటు 10 మంది కూడా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి. ఆర్గానిక్ అంటే ఇవాళ రేపు ఆర్గానిక్ అవునో కాదో గానీ జనాలను మోసం చేసి చాలా కాస్ట్ తీసుకుంటున్నారమ్మా. నేను అందరికి కూడా వీక్లీ వన్స్ అట్లా బ్యాగుల్లో వేసి మా ఫ్రెండ్స్ అందరికి పంచుతాను. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరిలో కూడా కొంత నేను చేంజ్ తీసుకురాగలిగాను. మిద్దె తోటలు పెంచుకోవచ్చు, భయం అక్కర్లేదు. నన్ను మా దాంట్లో ధన అని పిలుస్తారు. మన ధన మిద్దె తోట చాలా బాగుంటది, మనం కూడా అలా పెంచుకోవాలని కొంతమంది ఇన్స్పైర్ అయ్యారమ్మా. కొంతమంది స్టార్ట్ చేశారు, మా ఫ్రెండ్స్ లో గానీ, మా రిలేటివ్స్ లో గానీ, ఈవెన్ మా పిల్లలు కూడా US లో వాళ్ళిద్దరు ఇల్లు కొనుక్కున్నారు, అక్కడ కూడా వాళ్ళు మిద్దె తోట స్టార్ట్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్ ఇన్స్పిరేషన్ అనమాట. మా వీడియో నేను చిన్న నాకేం ఛానల్స్ లేవమ్మా, నేను చిన్న 1 minute రీల్స్ అలా పెడతాను. ఆ రీల్స్ చూసి అందరు ఇన్స్పైర్ అయ్యి ఓ మనం కూడా ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి హ్యాపీగా అందరు, అంటే ఒక హైదరాబాద్ ఎంప్లాయీస్ కాలనీలోనే కాదు, నేను వరల్డ్ మొత్తం కూడా మా మిద్దె తోటను చూపించగలిగాను మీలాంటి వాళ్ళందరి ద్వారా. ఇప్పుడు ఈ విశ్వైక ద్వారా చాలా మంది చూస్తారు. మీరు మీ మంచి ఇన్స్పిరేషన్ తోటి మీరు వచ్చారమ్మా. నీ మంచి ఎయిమ్, మంచి గోల్ అంటే 10 మందికి ఏదో ఛానల్స్ పెట్టాము, ఒక ఏదో సంపాదించాలని కాదు, ఒక సమాజానికి నేను ఒక మెసేజ్ ఇవ్వాలి, సమాజాన్ని చేంజ్ తీసుకురావాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలి అన్న. ఇవాళ రేపు కూరగాయలకి మందులు అవన్నీ వేసి పండిస్తున్నారమ్మా. ప్రతి ఇంటిలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటుంది. వన్స్ క్యాన్సర్ ఎంటర్ అయిందనికే మనకు 6 years వరకు బాడీలో తెలియదు. ఆఫ్టర్ 6 years కి మనం టెస్టుల ద్వారా బయటికి వెళ్తే అప్పుడు మనం 3rd stage లో ఉంటాం. అంటే వచ్చే వాటిని మనం ఆపలేము, కానీ మనము ప్రికాషన్స్ గా ఆ ఎరువులు వేయని కూరగాయల్ని మన మిద్దె తోటలో మనమే పండించుకొని తింటే చాలా హ్యాపీ. ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళే పని లేదు అన్నారు. నిజంగా నేను మార్కెట్కి వెళ్ళి ఏం కొననమ్మా. ఒక ఆలు మాత్రం నేను పండించలేకపోయినా, ఆలు మేము అసలు తినము కాబట్టి నాకు ఆ అవసరం కూడా లేదు. నేనే కాదు, నాతో పాటు 10 మందికి కూరగాయలు పంచుతున్నా. ఎవరింటికన్నా వెళ్ళినా నేను కూరగాయలు, మొక్కలు, విత్తనాలు తీసుకెళ్తా. మా ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా ఇదివరకు చీరలు, సారీలు అన్ని పెట్టి పంపించేదాన్ని. ఇప్పుడు వాళ్ళు వాటికన్నా కూడా నేను బ్యాగుల్లో వేసి మొక్కలు, ఈ కూరగాయలు ఇవన్నీ ఇస్తుంటే వాళ్ళు చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిజంగా నాకు నువ్వు మా చీరలు పెట్టినా ఏదైనా గిఫ్ట్లు ఇచ్చినా కూడా ఇంత హ్యాపీనెస్ ఎక్కువ ఉంది, హ్యాపీగా ఉంది అని అందరూ అంటారు. ఆ హ్యాపీనెస్ చూసి మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట. చెప్పడమే కాదు, మా మిద్దె తోట నీతో పాటు మన వాళ్ళందరికి కూడా చూపిద్దాము. పదండి పైకి వెళ్దాం. పదం. సో పదండి ఫ్రెండ్స్, మిద్దె తోటని చూసేద్దాం. రూఫ్ గార్డెన్. అసలు మిద్దె తోటకి ప్రికాషన్ అని చెప్పాను కదా కింద, అది మీకు చూపిస్తాను. ఫస్ట్ మామూలుగా మేము ఒక స్లాబ్ వేసినామండి. స్లాబ్ వేసినాక 1 inch బ్రిక్ తోటి మళ్ళీ ఇంకో స్లాబ్ వేసాం. స్లాబ్ మీద ఇంకొక స్లాబ్ 1 feet తోటి కొంచెం హైట్ పెంచి స్లాబ్ వేసామన్నమాట. దానిపైన ఇట్లా మడులు కట్టాము. ఈ మడులు కూడా మేము ఫస్ట్ రేకులతో వేసామండి. రేకులతో వేసి, అంటే తక్కువ బడ్జెట్ లో వెళ్ళాలి కదా, ఫస్ట్ ఎంతవరకు మనం సక్సెస్ అవుతామో తెలియదు, ఎక్కువ మనీ పెట్టకూడదని ఆ రేకులు కూడా బయట పాత సామానాల దగ్గర దొరుకుతాయి. ఆ రేకులు తెచ్చి ఫస్ట్ రేకులతో వేసామన్నమాట. రేకులతో వేసిన తర్వాత ఇంకా వాటర్ డ్రైనేజ్ పోవాలి కదా, అలా చిన్న అలా పెట్టాము. డ్రైనేజ్ ఇదంతా పైపులు పెట్టేసాము. వాటర్ అంతా ఇలా వెళ్ళిపోతుంది అనమాట. అట్లా అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదండి. మీరు మిద్దె తోటల్లో ఇలా చిన్నగా ఒక మిద్దె మీద చిన్న మిద్దె వేసుకుంటే వాటర్ లీక్ అవ్వదు. డ్రైనేజ్ హోల్స్ పెట్టుకుంటే హోల్స్ లోకి వాటర్ దిగకుండా ఉంటుంది. తర్వాత అన్నిటికి కూడా ఇట్లా ర్యాక్స్ పెట్టుకోండి, ఐరన్ ర్యాక్స్ పెట్టుకొని ప్రతి దాని కింద ఒక ప్లేట్ పెట్టుకోండి. ఆ ప్లేట్ పెట్టుకుంటే కింద ఖాళీ వాటర్ తెలిసిపోతుంది మనకి. తర్వాత నేను మీకు ఒక చిన్న చిట్కా తర్వాత మీకు చెప్తా, ఈ వాటర్ కూడా ఎలా పోవాలి అనేది ఈజీగాను. తర్వాత అండి, మా దగ్గర 35 varieties ఫ్రూట్స్ ఉన్నాయి. 35 varieties. తర్వాత 25 varieties మందారాలు ఉన్నాయి. ఓకే. ఇంకా తర్వాత అసలు అంటే
అన్ని ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇది కాదు అది అని కాదు. ఇప్పుడు ఈ బంతి పెట్టుకుంటే ఈ బంతుల్లో కూడా 6 వెరైటీస్ ఉన్నాయండి. ఈ బంతి మొక్కలు పెట్టుకోవడం మూలంగా మనకి మిద్దె తోటలో అది ఒక ఆకర్షణ అన్నమాట. ఓకే, బంతి మొక్కలు ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఏది పెట్టుకున్న ఆకర్షణగా ఉంటది. దాని మూలంగా పాలినేషన్ బాగా జరుగుతది. ఏంటి ఇది చెట్టు? స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్ మీరు చూసే ఉంటారేమో. ఇదేమో పెద్ద సైజు, ఇదేమో చిన్న సైజ్ అన్నమాట. దీంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి. చాలా బాగుంటది. ఇదిగో ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి అంతా కూడాను. తర్వాత ఇది బాలాజీ నిమ్మ అంటారండి. ఇది కూడా బాగా కాస్తాయి. తర్వాత కమేలి అని ఇది ఒక మంచి ఫ్లవర్ అండి. జనరల్ గా ఇది ఫారిన్ కంట్రీస్ లో ఉంటది. ఇప్పుడు మనకు కూడా వచ్చేసింది. ఈ ఫ్లవర్ చాలా అందంగా ఉంటదండి. ఓకే, బాగా పూస్తుంది. చెట్టు నిండా బుషిగా పూస్తాయి అనమాట. మనకి మందార పువ్వు అంత. తర్వాత ఇది అంజీరా అండి. పింక్ కలర్ అంజీరా అయిగో ఉన్నాయి. తర్వాత ఇది లక్ష్మీ తులసి. నేను తులసమ్మలో 9 రకాలు ఉన్నాయి అని చెప్పాను కదా. ఇది లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, నిమ్మ తులసి, రామ తులసి, మెంతి తులసి. ఇన్ని వెరైటీస్ అన్ని వెరైటీస్ మెడిసినల్ వాల్యూ అనమాట. పైకి వచ్చినప్పుడల్లా ఒక 2 ఆకులు మనం తిన్నాం అనుకోండి, హెల్త్ కి బాగుంటది. పూజ చేసుకునే వాళ్ళు కూడా దైవికంగా కూడా తీసుకుంటారు. తర్వాత కరివేపాకు అండి, మంచి మెడిసినల్. ప్రతి ఫ్లోర్ లో నేను ఒక చిన్న చెట్టు పెట్టాను. అది ఎంత బుషీగా వచ్చిందో చూడండి. అంటే అందరికి పంచుతూ ఉంటా. ఇవాళ రేపు కరివేపాకుకి, ములగ చెట్టుకి చాలా వాల్యూస్, మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. మురింగ పౌడర్ కూడా బాగా మార్కెట్ లో మంచి బిజినెస్ అయిపోయింది అది కూడా అనమాట. తర్వాత ఇది కాకర వెరైటీ అండి. ఇదేనా కాకర తీగ? ఇదండి. ఇది శంకు. ఇది శంకు పైన పూలు ఉంటాయి. ఇది ఒక కలర్ అనమాట. బ్లూ కలర్. ఇది చిన్న మొగ్గలు కనిపిస్తున్నాయి. బ్లూ కలర్ అంటే ఇది సింగిల్ పెట్టర్, డబల్ పెట్టర్ కూడా ఉంటుంది. ఇది ఒక వెరైటీ. మా చిన్నప్పుడు ఉండేది, నేను పేరు మర్చిపోయినాను. ఇది చాలా బాగుంటది, ఎప్పుడు వస్తానే ఉంటది. అవును, అది ఏంటంటే ఆకులు వచ్చేసి మళ్ళీ ఇవి మళ్ళీ గ్రీన్ గా అయిపోతుంటాయి. పైకి వచ్చేసరికి మళ్ళీ పింక్ ఆకులు వచ్చేస్తాయి. లేత ఆకులని పింక్ కలర్. అవును. మిరప. తర్వాత ఇది మిరప అండి, నల్ల మిరప. చాలా మంటగా ఉంటది కదా. ఇదిగోండి. అవును, చాలా కారం ఉంటది కానీ బాగుంటది, స్పైసీగా బాగుంటాయి. ఇప్పుడే వస్తున్నాయి. పెట్టి ఒక 20-25 డేస్ అట్లా 30 డేస్ అవుతుంది. కాసింది పాల సపోటా చిన్నది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే వేస్తుంది. మా దగ్గర చిన్న చిన్న చెట్లేనండి పాపం. 3 years. మీరు ప్రత్యేకంగా బోన్సాయి చెట్లు కావాలని? నేను బోన్సాయి పెట్టలేదండి. నేను అంటే ఒకేసారి పెద్ద మొక్కలు కూడా నేను తేను. ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి కొనుక్కొని అవి సర్వైవ్ అవుతాయో తెలియదు. అందుకని నేను చిన్న మొక్కలనే తెస్తా. నేను చిన్న మొక్కలనే తెచ్చి ఇలా పెంచా. ఓకే, అంటే కట్ చేసి వాటిని క్రమంలో కొంచెం మరీ పెద్దగా ట్యూనింగ్ చేస్తాను. కానీ తొందరగా ఈల్డ్ ఇస్తుందమ్మా. ఏంటంటే బికాస్ ఆఫ్ ఇది అదే ఇక్కడ సాయిల్. దీనైతే అంత బాగా చొచ్చుకొని పోవడానికి ప్లేస్ సరిపోదు. ఇట్లా మడి అయ్యేటప్పటికి నేల మీద లాగా ఏళ్ళన్నీ ఇది మడిలాగా కట్టారు కాబట్టి కింద ఉన్నదంతా మట్టిలో సారవంతా తీసుకుంది కాబట్టి ఇది ఎలా తయారు చేసామో కూడా నేను ఇప్పుడు చెప్తాను. తప్పకుండా. తర్వాత ఇది దానమ్మ ఎన్ని కాస్తుందో నేను ఆల్రెడీ ఉన్నాయి. ఇదేంటమ్మా? ఈ పొట్లకాయ. ఓకే, పండిపోయింది. ఇత్తనానికి ఉంటుంది. అవును, ఇది దానిమ్మమ్మ చాలా కాస్తుంది. నేను అప్పుడు ఫొటోస్ కూడా పెడుతూ ఉంటాను. చూడండి ఎంత బుషిగా, ఎంత గ్రీనిష్ గా, ఎంత బాగుంది. పెస్టిసైడ్స్ కూడా ఎక్కువ రావమ్మా. చూడండి అసలు ఇది చూస్తుంటే ప్లాస్టిక్ పూలేమో అనిపిస్తుంది. అవును. ఒకసారి నేను గనక పెడితే అమ్మా దాన్నే జర్మినేట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ ఇంకా ఎక్కువ కొనను అనమాట. ఇప్పుడు ఈ చామంతులు ఉన్నాయి అనుకోమ్మా, ఇవి కట్ చేసేసి మళ్ళీ ఇవన్నీ కట్ చేసి పెట్టాను. ఒకసారి పెడితే అవి పెద్దగా ట్యూనింగ్ చేస్తాను కదా, వాటిని మళ్ళీ కట్ చేస్తే ఇవాళ మళ్ళీ ఫ్లవర్స్ వస్తే ఎంత ఫ్రెష్ గా ఎంత బాగున్నాయో చూడాలి. మనమే డెవలప్ చేసుకోవచ్చు గార్డెన్ ని. ఎక్కువ కాస్ట్ పెట్టక్కర్లేదు. ఇది పింక్ మందారం. అటువైపు వచ్చింది పువ్వు. వచ్చిందా? లేత గులాబీ కలర్ లో ఉంది. కాకర. ఇది కాకర. ఇది రుద్రాక్ష కాకర అంటారమ్మా. ఇక్కడ ఎక్కడో ఉంటాయి అంటే అక్కడ ఉంది. రుద్రాక్ష కాకర అంటారు. పెడతాను. ఎవరికన్నా ఇస్తా, మళ్ళీ నేనే నారు పోసి
Okay. నేనే డెవలప్ చేస్తాను అన్నమాట. ఓకే. తర్వాత ఇది ఒక మిక్స్ 365 days మాకు నిమ్మకాయలు అందుతాయి. ఓకే. కానీ ఎంత హ్యాపీ మనం కొనకుండా ఆల్రెడీ ఉన్నాయి బయట already. చాలా ఉన్నాయి. యా, అసలు నిమ్మకాయలు ఎంత కాస్ట్ అమ్ముతున్నారు బయట. ఎస్. ఇదిగోమ్మా, ఇది ఒక నిమ్మ. ప్రతి చెట్టుకి నాకు దొరుకుతూనే ఉంటాయి అన్నమాట, బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరమే ఉంది. తర్వాత కనకాంబరాలు ఒక 4 కలర్స్ ఉన్నాయి అమ్మా. అవును, కింద Yellow కూడా colour చూసాం మనం ఉంది. ఇందాక. చాలా బాగా బుషీగా వస్తాయి అన్నమాట. ఎప్పుడు ఉంటది ఫ్లవరింగ్ అయితే కనకాంబరాలు. చాలా అందంగా ఉంటదమ్మా గార్డెన్ కి. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇది ఏంటమ్మా? ఇది బీరం. ఓకే, బీరకాయ పెరుగుతుంది. ఇంకా మొన్నటి దాకా చాలా కాయలు ఉండే, Okay. మళ్ళీ ఈ మధ్య కోతులు వచ్చి కొన్ని కొరికేసినాయి. ఇంకా సీజన్ అయిపోయింది కదా, నేను ఎప్పటికప్పుడు అయిపోయిన వెంటనే మళ్ళీ కొత్తగా పెడుతూ. చిక్కుడు కూడా చాలా బాగా కాస్తుంది. ఇది చెట్టు చిక్కుడు అంటారమ్మా. ఓకే. ఇంతే ఉంటది కాయ, కానీ చాలా బాగా కాస్తుంది. ఓకే. అయిపోయింది, ఇంక ఇప్పుడు తీసేసి మళ్ళీ కొత్తవి పెడతాను అనమాట. తర్వాత ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎక్కువ గార్డెన్ లో పెట్టుకుంటే అమ్మా చాలా బాగుంటది. పెస్టిసైడ్స్ కి ఎక్కువ రావు, ప్లస్ ఏంటంటే పాలినేషన్ కి చాలా బాగుంటది. ఇదిగో మా డ్రాగన్. డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగో ఇప్పుడు పొద్దున ఇట్లా ఇంత బాగా విచ్చుకుంది. పైన మొన్న వచ్చి ఏవో ఎలుకలో ఏవో వచ్చి మా ఇంటికి రావు, మరి ఏదో వచ్చి ఉడత ఏదో ఒకటి ఒక 5-6 తినేసింది. ఇది ఇది డ్రాగన్ ఫ్రూట్ చూసారా? లోపల అంటే 2-3 ఎల్లో కలర్ ఉంది నా దగ్గర, ఓకే, పింక్ కలర్. ఇప్పుడు ఇది కట్ చేస్తే లోపల పింక్ ఉంటది, ఓకే, పైన ఎల్లో ఉంది. మీకు చూపిస్తాను. అలానే చాలా బాగుంటది అన్నమాట. తర్వాత ఇది నారింజమ్మ. ఈ ముళ్ళు చూసారా ఎంత భయంకరంగా ఉంటాయి? అడవి నారింజ అని ఏదో అంటారు ఇది. ఓకే, ఎంత పెద్దగా ఉన్నాయి. అవును. తర్వాత ఇది ఒక వెరైటీ నిమ్మ. తర్వాత వంగలు ఇంతకుముందు పాతయన్ని తీసేసాను, మళ్ళీ కొత్తగా పెట్టాను. ఇప్పుడే పెరుగుతున్నాయి. ఇది టమాటా కదా? ఇది చెర్రీ టమాటా. యా, చిన్న చిన్న అసలు గుత్తులుగా బాగా చెర్రీ టమాటా. ఇది మిరాకిల్ ఫ్రూట్ అమ్మా. ఇది తిన్నామనుకో, మనం కాకరకాయ కూర తిన్నా కూడా చేదు ఉండదు, అంత స్వీట్ ఉంటది. చిన్న ఉసిరి అంటారు, రాక్షస ఉసిరి అంటారు. చాలా బాగా కాసిందమ్మా. మళ్ళీ మొన్ననే ప్యూనింగ్ చేశాను. చూసారు ఎంత బాగా. మీరు నెక్స్ట్ టైం వస్తే మీ అందరికి కూడా తలో కేజీ బ్యాగుల్లో వేసి ఇస్తా. అన్ని బాగా కాస్తుంది అనమాట. చెట్టు చూస్తేనే అర్థమైపోతుంది కదా. తర్వాత ఇది ఒక మెడిసినల్ వాల్యూ ప్లాంట్, రబ్బర్ ప్లాంట్ అంటారు. ఇది చిన్నదే కానీ ఎంత పొడవు పెరిగిపోయిందో చూడండి. ఇది మునగ అంటే ఇంత చిన్న చెట్టే కాయలు బాగా కాస్తాయి. యాక్చువల్లీ మునగ చెట్టు అంటే అసలు ఇంత ఉంటుంది. దీనికి ఎంత తొందర అంటే ఎన్ని కాయలు అసలు ఎంత బాగా వచ్చిందో. కోసా ఇప్పుడు 3-4 సార్లు కట్ చేస్తున్నాను. అయిపోయింది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా మంచిది. దీని బజ్జీలు కూడా వేసుకుంటారు. స్మెల్ బాగుంటది, చాలా అందంగా ఉంటది, చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది చిట్టి పొట్ట అంటారు అనమాట. ఇంకెక్కువ పెరగదు ఈ పొట్లకాయ. అవును, పొట్లలో కూడా కొన్ని కొన్ని పొడవుగా పెరుగుతాయి, కొన్ని చిన్నవి, చిట్టి పొట్ట, కొన్ని జంట పొట్ల అంటారు, కొన్ని అట్లా రకరకాలు ఉంటాయి. ఒక 4 ఉంటే కొట్టేసింది. ప్రతి గార్డెన్ లో కూడా ఇలాంటి వామ్ మొక్క ఉండాలట తప్పకుండా. స్మెల్ చూడండి, ఇలా టచ్ చేస్తే చాలు, జస్ట్ టచ్ చాలు. అదే మన గార్డెన్ లో పెంచుకున్నాం కాబట్టి అంత మంచి స్మెల్. మా ఇంట్లో ఉంది వామ్ చెట్టు, నేను బజ్జీలు వేస్తా. ఓకే, పదండి పైకి వెళ్దాం. ఇంకా మనం సెకండ్ మిద్దె తోటకి వెళ్తున్నాం. శంకు పూలు చూసారా ఎన్ని పూసిందో, ఎంత అందంగా ఉందో చూడ. డబల్ పెటల్, ఇది డబల్ పెటల్, చాలా అందంగా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇది స్వీట్ లెమన్ అంటారు. కాయలు ఎల్లో కలర్ లో వస్తాయి, తింటే చాలా స్వీట్ ఉంటది అనమాట. అది గజనిమ్మ అంటారు. ఎన్ని కాస్తుందంటే నేను పచ్చడి బట్టి అందరికి పంచుతా. పచ్చడి బట్టి ఒక రోజు వీడియో తీసా, అసలు ఎన్ని లైక్స్ వచ్చినాయి అంటే. టేస్ట్ సీడ్లెస్ టేస్ట్ చాలా బాగుంటది అనమాట. తర్వాత ఇవి చెర్రీ అండి. అయిపోయినట్టు ఎన్ని కాయలు కాసిందంటే ఏమన్నా దొరికితే ఏమో చూద్దాం. 2 ఉన్నాయండి. అయినా ఇగో ఫ్లవరింగ్ చాలా ఉంది. అవును, రోజు ఒక 10-15 కాస్తాయి. పిట్టలు దినంగా తింటాయి. నేను మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాను అనమాట. ఆల్బహారా విన్నారా? ఫీవర్ వస్తే
అవును, పుల్లగాను తీయగాను పుల్లగా నోటి. ఇది ఆల్బాహర అంటే మిద్దె తోటల్లో కూడా అన్ని పంటలు పండించవచ్చు అన్న ఇది తోటి ఆల్బాహర కూడా పెట్టాను. తర్వాత ఇది ఒక నారింజమ్మ అయిపోయింది ఫ్లవరింగ్. ఇది ఒక సపోటా కుడుతుంది. ఎన్ని కాస్తుంది అంటే చెట్టు చూసారు కదా ఎంత పెద్దగా వచ్చిందో. తర్వాత ఇవన్నీ నేను పసుపులు కూడా పండిస్తానమ్మా. పసుపులో 3 రకాల పసుపు ఉంది. ఇదిగో నల్ల పసుపు, లగడాన్ పసుపు, కస్తూరి పసుపు. అట్లానే అల్లంలో 3 రకాల అల్లం పండిస్తా. నల్ల అల్లము, మామిడి అల్లము, మామూలు అల్లము. ఎవ్రీ ఇయర్ ఇవంతా పసుపు బాగా పండుద్ది అనమాట. తర్వాత అలోవేరా అందరూ చిన్నగా పెట్టుకుంటారు. నా చూసారా ఇది మొక్కలకి మెడిసిన్ గా కూడా పనికొస్తుంది ఈ అలోవేరా. అందుకే నేను ఇంత పెద్దగా అడవిలాగా పెంచుతాను అనమాట. అందరూ కూడా అలోవేరాని ఎక్కువ పెంచుకోండి. అవి కట్ చేసి ముక్కలుగా మొక్కల్లో వేస్తే పెస్టిసైడ్స్ ఎక్కువ రావు. చాలా ఉపయోగము. చిన్న మొక్కకి తొందరగా పెరుగుదలకు ఉపయోగపడుతుంది. తర్వాత ఇది మల్బరీ అమ్మ. ఓకే, ఎప్పుడు అసలు ప్యూనింగ్ చేస్తూనే ఉంటా. 365 days అలా కాయలు వస్తూనే ఉంటాయి. చాలా మంచిది షుగర్ పేషెంట్లకి. ఇది ఒక అల్లం అమ్మ. చూడు ఎంత బాగా వచ్చింది. అప్పుడు తీస్తే ఎన్ని కేజీలు అవుతుంది. అంత బాగా వండిద్ది అనమాట. అసలు మిద్దె తోటల్లో అల్లాలు పసుపులు కూడా పండిస్తున్నారు అంటే చాలా అంటే మనం సాధించలేదంటూ ఏది ఉండదు. ధైర్యం చేసి పెట్టుకుంటే మనం ఏదైనా పండుతుంది అనమాట. ఇదిగమ్మా సీతాఫలాలు చూసినావా ఎన్ని వచ్చినాయి. ఎంత స్వీట్ ఉంటుందో కనిపిస్తుందమ్మా. కాయ తాడుగా అది కట్టాము. ఇటురారా అమ్మ. ఇదేంటి మిరప మందారా? మిరప మందార చాలా బాగా పూస్తుంది. మిరపకాయలా ఉంది. పండు మిరపలాగా ఉంది. అవును, చూసావా పండు మిరప. తర్వాత కాశ్మీర్ మనకి ఇప్పుడు యాపిల్స్ పండుతుంది కానీ ఫస్ట్ మనం రేక్కాయలు అంటాం చూడు. కాశ్మీర్ యాపిల్ అంటారు దీన్ని. ఒక కాపు అయిపోయింది. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. క్యాలీఫ్లవర్ బాగా కాస్తుంది. ఇక్కడ గ్రీన్ గా ఉండడానికి మీకు నేను ఇక్కడ ఒక సీక్రెట్ చూపిస్తాను. ఇదిగోమ్మా, దీనిని జీవామృతం అంటాం మనం. మొక్కలకి చాలా మనం పిల్లలకు గనక ఫారెక్స్లు జ్యూసులు అవన్నీ పెడితే ఎంత బాగా పెరుగుతాయో ఇది గనక మొక్కలకి ఇస్తే చాలా బాగా పెరుగుతాయి. దీంట్లో నేనేం వేసాను అనేది ఇంగ్రీడియంట్స్ ఇదిగోమ్మా. ఇది 200 liters డ్రమ్. నేను ఇది ఒక రీల్ పెడితే అమ్మా 1.5 million likes వచ్చింది. అంటే అందరికీ ఇది చాలా ఉపయోగం అనేది అందరికి కూడా తెలిసింది, తెలుసుకోగలిగారు అన్న హ్యాపీ. అందరూ చేస్తున్నారు, నేనే గొప్ప అనడం లేదు. కానీ ఇవి చేసే విధానంలో మనం వాడుకునే విధానంలో మొక్కలు చాలా బాగా వస్తాయి అమ్మా. ఇదిగోమ్మా నేనేమేమి ఇచ్చినానంటే బనానా 2 kgs, బెల్లము 2 kgs, తర్వాత గోమూత్రము ఒక 1 liter వేసాను. తర్వాత పుట్టమన్ను అంటారు, మనకు పుట్టమన్ను దొరకదు కాబట్టి నాదే ఎరువులు లేని మట్టి కదా, నేను ఈ మట్టే పుట్టమన్ను వేశాను. తర్వాత OWDC అని అమెజాన్లో ఒక చిన్న బాటిల్ దొరుకుతుందమ్మా. అది దానిలో 64 రకాల మూలికలు ఉంటాయి. అది వేశాను. ఇక మొత్తము 7 items అమ్మా. వేసాను శనగపిండి. ఇవన్నీ వేసి అమ్మా నేను ఇప్పుడు 4 days అయ్యింది వేసి. దీన్ని అరటిపళ్ళు మెత్తటికి తీసుకోవాలి, ఇట్లా బాగా ప్రెస్ చేసి దీంట్లో వేయాలి. 200 liters నింపేసి దీన్ని నేను ఇలా తిప్పుతాను అనమాట, మార్నింగ్ ఈవినింగ్. ఇది వేసినప్పుడు ఫస్ట్ నల్లగా ఉంది, ఇప్పుడు రాను ఎల్లో కలర్ లో వస్తుంది. అంటే పర్మెంటేషన్ అవుతుంది అనమాట. ఇట్లా ఎల్లో కలర్ రాగానే చాలా బలము మొక్కలకి. ఇప్పుడు చిన్న కాయ పువ్వు దశలో వేసామనుకో ఎక్కువ గ్రోత్ వస్తుంది. తర్వాత చిన్న మొక్కలకి వేసామనుకో బాగా హెల్దీగా పెరుగుద్ది అనమాట. ఇది ఎలా వేసుకోవాలంటమ్మా, 1 liter వాటర్లో 1 liter ఈ కల్చర్లో 5 liter వాటర్ కలిపి వేసి మొక్కలకి స్ప్రే చేస్తేమ్మా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాయి అంటే అవి చాలా ఉంటాయి. మొక్కలు కూడా బాగా పెరుగుతాయి. స్ప్రే అయినా చెయ్యొచ్చు, మొక్కల లోపల కూడా పోయొచ్చు. కానీ స్ప్రే చేసి మొక్కల్లో పోస్తే వేళ్ళకి అందుతుంది, ఆకులు కూడా గ్రీనిష్ గా చాలా బలంగా టానిక్. టానిక్ అనమాట. ఓకే అమ్మా.
ఇవందరూ కూడా అండి, మీరందరూ ఇంత క్వాంటిటీ కూడా చేసుకోవక్కర్లేదు. ఒక చిన్న బకెట్ పెట్టుకోండి. బకెట్లు అయినా కూడా తక్కువ క్వాంటిటీలో మీరు చేసుకోవచ్చు అనమాట. బెల్లము మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాలమ్మా. అన్ని కూడాను 2 kgs వేసాను. చూసారు కదా. అందరి తర్వాత అమ్మ దీన్ని కట్టెతోనే తిప్పాలి. ఏమి పెట్టకూడదు అనమాట. వేరే ప్లాస్టిక్ అవి ఏం పెట్టకూడదు. ఇనప ఈ ప్లాస్టిక్. తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకోవాలమ్మ. కంపల్సరిగా మూత పెట్టేసి ఒక క్లాత్ను కూడా కప్పాలి. కప్పితే అప్పుడు మంచిగా ఫర్మెంటేషన్ అవుతుందమ్మా. ఒక 10 daysకి తయారవుతుంది. దీనిని నేను బకెట్లో వేసి మంచిగా మొక్కలన్నిటికి ఇస్తాను. ఇది ఇవ్వంగానే మా అమ్మ నాకు ఇవాళ మంచి టానిక్ ఇచ్చింది, మంచి ఫుడ్ ఇచ్చిందని మొక్కలు కూడా హ్యాపీగా ఇలా ఇచ్చుకుంటాయి. ఫస్ట్ మిద్దె తోట చూపించా, సెకండ్ మిద్దె తోట చూపించా, ఇప్పుడు మీకు థర్డ్ మిద్దె తోట చూపిస్తా. ఓకే, ఇంకొకటి ఉంది చూడండి. ఇప్పుడు వాటర్ ట్యాంక్ అనమాట. వాటర్ ట్యాంక్ మీద కూడా ఒక మిద్దె తోట. తర్వాత 9 రకాల ఆకుకూరలు ఉంటాయి అమ్మ నా దగ్గర. ఎప్పుడు 365 days ఆకుకూరలు ఉంటాయి అనమాట. ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఇందాకంటే మళ్ళీ లాగా చేసి ఇక్కడ కూడా ఒక మడిలా చేశారు. మళ్ళీ వీటిని మళ్ళీ ఇంకొక దేనికి అది డివైడ్ ఉండాలి చూడడానికి. ఎప్పటికప్పుడు తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా వేసుకోవటానికి బాగుంటుంది అని నేను మళ్ళీ ఇలా చేసి, యాక్చువల్ గా ఇట్లా కూడా చెయ్యొచ్చు. కాకపోతే దేనికి అది తీసేసి మార్చి ప్లేస్ ఒకే ప్లేస్ లో ఒకేసారి పెట్టకూడదండి. మార్చి పెట్టుకుంటే కొంచెం బాగా వస్తాయి అనమాట ప్లేస్లు మారితే కూడా. అట్లా 9 రకాలు. ఇది ఈ పాలకూర చూసారా, అసలు అరచేతి కన్నా కూడా అంత పెద్దగా వచ్చింది. పాలకూర, చుక్కకూర, మెంతి కూర, గోంగూర, అసలు అన్ని రకాల ఆకుకూరలు వస్తాయి అనమాట. ఇది స్వీట్ నారింజ, చాలా బాగుంటది దీని జ్యూస్. కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇటు చూడండి ఎన్ని వచ్చాయి. ఇది ఒక కాయ అయిపోయింది. ఈ చెట్టు ఎంత ఉంది, చెట్టు చూడండి. అసలు ఆకుల కన్నా కూడా కొమ్మకి గుత్తులుగా ఎన్ని వచ్చినాయి. పూత చక్కగా వచ్చింది. ఇది కేజీ జామ అంటారండి. లాస్ట్ ఇయర్ కూడా ఒక 6 కాసింది. అంటే కేజీ అంత లేకపోయినా ఇంతంత జామకాయ అనమాట. చెట్టు చూడండి ఎంత ఉందో. కానీ మళ్ళీ చూడండి అన్ని ఫ్లవరింగ్, కాయలు పిందెలు అన్ని బాగా వచ్చినాయి అనమాట. తర్వాత ఇక్కడ ఒక పసుపు, ఇక్కడ ఒక చామంతి గ్రీనిష్ గా ఉండాలి అని చెప్పేసి అక్కడ అనమాట. ఇవి బీరకాయలు ఒక్కొక్కటి 2.5 feet వస్తుందమ్మా. బాగా పొడవు ఉంటుంది. అంటే బయట కొన్న కూరగాయలు అంత టేస్ట్ ఉండదు. ఇది పొయ్యి మీద పెట్టగానే మగ్గిపోతుంది. అంటే వాటర్ ఎక్కువ ఉంటది కదా, టేస్ట్ డిఫరెంట్ ఉంటది. పైగా తొందరగా కూడా ఉడుకుతుంది అనమాట. అదే బయట కూరగాయలకి మన కూరగాయలకి తేడా అనమాట. ఇక దొండకాయలు మొత్తం ఆర్గానిక్ కాబట్టి మనకి త్వరగా మగ్గిపోతాయి కూడా. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మామూలుగా జబ్బులు వస్తే మనం ఏం చేయలేం కానమ్మా. అందరూ కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని, ఫస్ట్ అందరికి కూడా ఇంత ప్లేస్ ఉండకపోవచ్చు. మనకున్న అపార్ట్మెంట్ కల్చర్ బాగా వచ్చింది కాబట్టి మనకున్న స్థలంలోనే ఫస్ట్ ఆకుకూరలు పెట్టుకోండి. చిన్న కుండీల్లోనే మీరు 20 days, అసలు ఆకుకూరలు అయితే 15 daysకే వస్తాయి. 15-20 daysకి అవైపోగానే మళ్ళీ వేసుకోండి. అట్లా ఒక్క పాదు పెట్టుకోండి మన ఫ్యామిలీకి సరిపోయేటట్టుగా. అట్లా నెమ్మదిగా అంటే మనకున్న స్థలంలోనే మీరు ఇంట్రెస్ట్ గా మీరు మిద్దె తోట పెంచక్కర్ల. మిద్దెలో ఆకుకూరలు, కూరగాయలు, బెండకాయలకి ఎంతో ప్లేస్ అక్కర్లా. అట్లా వంకాయలకి ఎక్కువ స్పేస్ వంకాయ మొక్క ఒకసారి పెడితే 3 years వరకు బతుకుతుందమ్మా. 3 years వరకు మనకి ఈల్డ్ ఇస్తుంది అమ్మా. ఇప్పుడు మీరు ఈ మాట అన్నారు కదా, నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఏంటంటే ఇప్పుడు మనం ఒక మొక్క వేస్తాము. ఇప్పుడు వంకాయ అన్నారు, ఇప్పుడు మీరు అన్నారు వంకాయకి మామూలుగా కొన్ని వంకాయలు మనం మామూలుగా ఇంట్లో వాడుకుంటాము, కొన్ని వంకాయలు విత్తనాలు కొంచేసేస్తాము. ఓకే, అంటే ఈ కొత్త విత్తనాలని నాటాలా, లేకపోతే అదే చెట్టుని ఉంచి దాన్ని 3 years వరకు ఉంచాలా? అది దాని జీవన పరిధి ఒక 3 years వరకు కాస్తుంది. మనం మంచిగా అవి ఇవి అన్ని వేస్తూ ఉంటే. కానీ మళ్ళీ ఇంకొంచెం పెంచుకోవాలంటే కొత్త విత్తనాలని నారు పోసుకోవాలి. నారు సాప్లింగ్ లాగా వస్తుంది, దాన్ని మళ్ళీ నాటుకోవచ్చు. కొత్త విత్తనాలు నాటితేనే అది ఎక్కువగా ఇస్తాయి ప్రొడక్ట్. ఒక్క మొక్క రాను తగ్గిపోతుంది, బలం తగ్గుతుంది కదా. ఫస్ట్ ఇయర్ కాసినట్టు సెకండ్ ఇయర్ కాయదు, సెకండ్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్ కాయదు. కానీ అది 3 years వరకు మనకు కాయలు ఇస్తుంది. ఇక్కడికి అవసరం లేదు. మన మిద్దె తోటే మనకి ఒక మంచి తోట.
మంచి ఆహ్లాదం, ఒక మంచి ప్లేస్, ఒక మంచి విహారయాత్ర. తర్వాత మనం నడకకి అందరూ వాకింగ్కి వెళ్తూ ఉంటారు కదా, మన మిద్దె తోటలోకే పైకొచ్చి మనం నడవచ్చు, ఎక్సర్సైజులు చేసుకోవచ్చు. కానీ మంచి మంచి పొల్యూషన్ లేని ఎయిర్ని మనం పీలుస్తున్నాం అనమాట. అందుకని అందరూ కూడా మిద్దె తోట వలన హెల్దీగా హ్యాపీగా ఉంటారమ్మా. మీరు కొంచెం అంటే నేను కామెంట్ చేయటం కాదు, ఎక్కువసేపు పడుకొని ఆ సీరియల్స్ చూసి దానికన్నా కూడా ఉన్న దాంట్లోని 4 మొక్కలు పెంచుకొని మీరు ఆరోగ్యంగా మొక్కలు పెంచుకుంటే అవి మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి, మంచి ఆనందాన్ని ఇస్తాయి, మంచి హ్యాపీనెస్. ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అబ్బా ఎంత బాగుంది అని అంటే మనకు కూడా హ్యాపీగా ఉంటది. చూడటానికి కూడా అందరికి చాలా బాగుంటదమ్మా. ఇప్పుడు మా ఇంటికి అందరు ఈ వాకింగ్కి వెళ్తూ ఉంటారు ఈ రోడ్డు అంతా, కానీ అందరూ చూసి కాసేపు నిలబడి అబ్బా ఎంత బాగా పెంచినారు, ఎంత బాగుంది, మనం కూడా ట్రై చేద్దామని వాళ్ళ మనసులో నేను ఒక ఆలోచనని కలుగజేస్తున్నాను అనమాట. అదే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాము మన బాధ్యతగా. ఇప్పుడు ఇలా ఉండడం మూలంగా ఇది మంచి ఫ్రెష్ ఎయిర్ కదా. ఇప్పుడు ఒక 20 మందికి నేను ఒక మంచి ఆక్సిజన్ ఇవ్వగలుగుతున్నా. ఈ ఎయిర్ అందరికి వెళ్తుంది. మనం ఇళ్లలో ఏసీలు పెట్టుకొని ఫ్యాన్లు పెట్టుకొని 24 గంటలు అక్కడ ఉండే కన్నా ఇలాంటి ఫ్రెష్ ఎయిర్ పెడితే రోగాల్ని మనం దూరం చేయొచ్చాము. తర్వాత కార్పొరేట్ హాస్పిటల్స్ లో మనీ ఎక్కువ పోసే కన్నా కొంచెం ఓపిక తెచ్చుకొని మనమే మిద్దె తోటలు మెయింటైన్ చేసుకుంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకునే వాళ్ళం అవుతాం. అమ్మా, ఇప్పుడు మీరు వాటరింగ్ చేయాలి చెట్లకి అంటే మీరే రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చి వాటరింగ్ చేస్తూ ఉంటారా? ఎక్కడికక్కడ. ఇప్పుడు ఇది 2nd ఫ్లోర్, నిజం చెప్పాలంటే దీనికి థర్డ్ ఫ్లోర్. థర్డ్ ఫ్లోర్. మరి ఇక్కడ వాటరింగ్ చేయాలి అంటే ఎక్కడికక్కడ మేము పైపులు పెట్టుకున్నాం అమ్మ. ఆ పైపు ఇది ఊడిపోయింది. ఆ పైపు తోటి అక్కడ ఒక చిన్న మోటార్ పెట్టాము కింద. ఆ మోటార్ ఆన్ చేస్తా, ఈ పైప్ తోటి ఇలా వేసుకుంటే ఆ మొక్కలకి పైపింగ్ చేయటం కూడా చాలా ఎంత టైం కేటాయిస్తారు మీరు రోజు? డిపెండ్స్ అమ్మా. ఒక్కోసారి ఎక్కువ టైం అంటే మా ఇంట్లో కలుపది కూడా ఎక్కువ రాదు, కానీ కొంతసేపు ఎక్కువ కూర్చోవాలనిపిస్తుంది. ఏదన్నా ఎండిపోయిన ఆకులు ఏమన్నా ఉంటే తీసేస్తా. ఎక్కువ పెస్టిసైడ్స్ కూడా రాదు. ఏదన్నా హెల్దీగా వీటికి ఏమన్నా ఇవ్వాలి అంటే ఇస్తూ ఉంటా. డిపెండ్స్. ఒక రోజు అవర్స్ టుగెదర్ కూర్చుంటాం, ఒక రోజు రాను. కానీ ఒక 2 days కనుక రాకపోతే అమ్మ మొక్కల్లో కూడా బెంగలాగా మన పిల్లలు ఎలా బెంగ పడతారో వాటికి ఒక కోడ్ భాష ఉంటది, బెంగ పడతాయి అనమాట. అలా నేను కూడా ఒక 2 days చూడకపోతే నాకు కూడా చాలా ఎలితిగా నేను నైట్ ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ఒక లేట్ అయినా ఇంట్లో డిన్నర్ అది చేసినాక నేను 10 o'clock అయినా వచ్చి చూస్తా మొక్కల్ని. హాయ్ తల్లు ఎలా ఉన్నారు, బాగుంది పలకరిస్తాను. అవి కూడా ఇచ్చుకొని. యాక్చువల్లీ ఈ మధ్య సైంటిఫిక్ గా కూడా ఇది రుజువైంది అనమాట. మొక్కలు కూడా అంటే దానికి కూడా ఒక భాష ఉంటుంది. అది కూడా మనుషులు పలకరించకపోతే అంటే రోజు పలకరించే వాళ్ళు పలకరించకపోతే ముడిగా అవుతాయట. తర్వాత అమ్మ మనము గార్డెన్ పెంచడం కూడా అంత ఈజీ కాదమ్మా, కానీ ఇంట్రెస్ట్ ఉండాలి. మెయిన్ పసిబిడ్డల్లో మనం ఎలా పెంచుతామో అలా పెంచుకుంటూ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్న మొక్క ఉందనుకోమ్మా, ఇప్పుడు ఈ మొక్కని ఇప్పుడు మీరు ఇందా చూసారు కదా, అంత పచ్చిమిరపకాయలు ఇప్పుడు అన్ని కూడా ఇళ్ళంతా వస్తున్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. అంత పెంచాలంటే ఎంత కష్టపడాలి, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. వాటిని పెస్టిసైడ్స్ రాకుండా, నీళ్లు మళ్ళీ ఎక్కువ తక్కువ పోయకూడదు. ఎక్కువ వేస్తే కుళ్ళిపోతాయి, తక్కువ పోస్తే సరిపోదు అనమాట. ఇటు చూసుకొని బేరీస్ వేసుకొని అంటే చేయగా మనకు చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి నా బిడ్డలను నేను బాగా పెంచుకుంటాను. ఎంత హ్యాపీగా. అవునమ్మా, ఇప్పుడు ఈ మొక్కల్ని పెంచే క్రమంలో అంటే పిల్లల్ని కూడా వీటిలో భాగస్వాములు చేయాలంటారా? చేస్తే అమ్మా ఫ్యూచర్ లో మనం కొంతవరకన్నా ఈ జబ్బులు బారిన పడకుండా మనం అవాయిడ్ చేయొచ్చమ్మా. వాళ్ళకి ఇంట్రెస్ట్ ని కలిగించాలి. ఇవాళ రేపు పిల్లలు కూడా కొంచెం చూపిస్తున్నారు, కాకపోతే వాళ్ళు ఎవరో చెప్పినట్టు బోరు అనే ఒక వర్డ్ను పట్టుకొని ఏలాడుతున్నారు. బోరు కాదు, పిల్లల్లో కూడా సాఫ్ట్వేర్ పిల్లల్లో కూడా ఇప్పుడు తేడా వచ్చింది. చాలా మంది అసలు అమ్మాయిలు పొలాలు కొనుక్కొని ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. నిజంగా వాళ్ళని అయితే అప్రిషియేట్ చేయొచ్చు. హ్యాట్స్ అప్ అనమా. వాళ్ళే సరిపోరు, కానీ ఇంత కోట్ల జనాభాలో ప్రతి ఇంటిలో కూడా ఒక వ్యవసాయదారుడు ఉండాలి. ఇదివరకు మన చిన్నప్పుడు మనం రైతులు ఎక్కువ ఉండే వాళ్ళము, ప్రతి ఇంట్లో ఒకళ్ళో ఇద్దరు చదువుకునేవాడు. అట్లా ఇప్పుడు మన ఇళ్లలో వ్యవసాయం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉండాలి. చదువుకోవాలి,
వ్యవసాయం ఎక్కువ చేయాలి, మళ్ళీ అది రావాలి. ఇదివరకు ఇన్ని జబ్బులు ఇవన్నీ వచ్చాయమ్మా, క్యాన్సర్లు వచ్చాయా, ఇప్పుడు అసలు ఎన్ని ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ వస్తుంది. ఎంత పైగా మనం కష్టపడి సంపాదించిందంతా కూడా అండి కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం మనకు అందుబాటులో ఉండదు కదా, అంత ఖర్చు పెట్టా అని వాళ్ళని అంటానికి లేటెస్ట్ టెక్నాలజీలని, ఆ మిషనరీ ఈ మిషనరీ, ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అందరం కూడా మనం బేర్ చేయలేము, భరించలేము. అన్ని లక్షలు మన కష్టార్జితాన్ని ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ పోసే బదులు 4 కుండీలు కొనుక్కొని 4 మొక్కలు పెట్టుకొని మంచిగా ఆక్సిజన్ పీలుస్తూ ప్రకృతితో మమేకమై ప్రకృతితో అంటే మెదడుకి ఆనందం కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందమ్మా. ఎప్పుడు డల్నెస్ లేకుండా. ఇప్పుడు ఒక పువ్వు పూసింది అనుకో, నేను ఎంత సేపు చూసాను, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే ఇవాళ మంచి పువ్వు పూసింది, నేనే కదా 10 మంది చెప్తా, ఇవాళ మంచి పువ్వు పూసింది, మంచి కాయ కాసింది. అట్లా హ్యాపీనెస్ ఆరోగ్యంగా ఉండాలంటే కొలమానం లేదమ్మా. ఇది మనం డబ్బులు పెట్టి కొనలేని ఆరోగ్యం అన్నమాట మిద్దె తోట అనేది. అందరూ కూడా తెలుసుకోండి, కష్టపడండి. చాలా వరకు చైతన్యం వచ్చిందమ్మా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇట్లా వీడియోస్ పెట్టడం మూలంగా తెలియని వాళ్ళు కూడా చాలా మంది చూసి తెలుసుకోగలుగుతున్నారు. బాగా ఇన్స్పిరేషన్. తర్వాత చాలా మంది నర్సరీ వాళ్ళకమ్మ జీవనాధారం ఎక్కువైపోయింది. ఎందుకంటే అందరూ పెంచుకుంటున్నారు, అందరు వెళ్ళి మొక్కలు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అమ్ముకుంటున్నారంటే 10 మంది కొంటేనే కదా వాళ్ళకి బిజినెస్ సాగేది. అట్లా వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడు, పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాం. ముందు జనరేషన్కి మనం ఆదర్శంగా ఉంటాం. నీలాంటి వాళ్ళ వీడియోస్ ఇదేంటంటే ఒక హిస్టరీ లాంటిది అనమాట. ఇది బతికే ఉంటది, ఈ వీడియో ఇట్లానే బతికే ఉంటది, 10 మందికి ఉపయోగపడుతుంది. నిజంగా హ్యాట్సప్ విశ్వైక, నువ్వు చేస్తున్న ఈ ఉద్యమంలో మాలాంటి వాళ్ళు కూడా నీకు కోఆపరేట్ చేస్తాము. చాలా గ్రేట్ అమ్మా. ఇట్లా 10 మందికి నువ్వు ఇన్స్పిరేషన్, నువ్వు 10 మందికి చెప్పు. చూడగా చాలా మంది చూస్తారమ్మా. అంటే చూడగా కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అట్లా అనమాట. అందుకని నువ్వు ఇలానే మిద్దె తోటల్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకా కొన్ని రకరకాలుగా పెంచే వాళ్ళు ఉంటారు. నేను ఒక రకంగా పెంచుతా, ఇంకొకళ్ళు ఇంకో అట్లా 10 మంది మిద్దె తోటలు తీసామా నువ్వు 10 మందికి చూపించగలిగితే నువ్వు ప్రపంచంలో కొంతమందినన్నా అనారోగ్యాన్ని బారిన పడకుండా నువ్వు రక్షించిన దాని అవుతావు. నేను ఈ మొక్కలన్నీ ఇలా పెంచడానికి నేను ఏమేం మొక్కలు ఇస్తా, డబ్బులు ఖర్చు లేకుండా మన కిచెన్ లో ఏం దొరుకుతాయో వాటితోటే నేను వీటన్నిటికి కూడా నేను తయారు చేసి వాళ్ళకి ఇస్తాను. పదండి నేను చూపిస్తాను. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆర్గానిక్ ఫుడ్స్ తినాలని చెప్పి మనం ఎక్కడెక్కడికో బయటికి వెళ్తుంటాం. అలా అవసరం లేదు. మనకున్న చిన్న ప్లేస్ లోనే మన ఇంటి పైన మనం కూరగాయల్ని, ఆకుకూరల్ని, పూల మొక్కల్ని పెంచుకోవచ్చు. మనం వాటినన్నిటిని చూస్తూ ఆహ్లాదంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు అని చెప్పి ఈరోజు మనకి ధనలక్ష్మి గారు చూపించారు. ఎంత బాగుందో కదా మిద్దె తోట. మీరు కూడా వేసుకుంటారు కదా?